చందమామ లేని ఆకాశాన్ని ఊహించుకోలేము, చట్నీ లేని ఏ టిఫిన్ని లాగించలేము. అన్ని టిఫిన్స్కి సెట్ అయిపోయే కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇలా కడాయిలోకి ఒక కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో చిటపట్లాడి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 పచ్చిమిరపకాయలు కొంచెం నూనె వేసి చక్కగా వేయించేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి 1/4 కప్పు కొబ్బరి ముక్కలు, 1/4 కప్పు పల్లీలు, అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి తగిన నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. కప్పు పల్లీలు ఫ్రై చేసి 1/4 కప్పుకి కొలత చెప్తున్నాను ఏంటంటే డౌట్ వచ్చి ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే. పల్లీలు పచ్చడయ్యేలోపే 1/4 కప్పు పొట్టల్లోకి వెళ్ళిపోతాయి కదా, అందుకని 1/4 కప్పు కొలత చెప్పాను. తర్వాత పచ్చిమిర్చి వేయించుకున్న ప్యాన్ లోకి కొంచెం నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత పచ్చడిలోకి కలిపేసుకోవాలి. ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే పచ్చడిలో పోపు వేసుకోవాలి తప్ప పోపులో పచ్చడి వేయకూడదు. అలా వేస్తే ప్యాన్ వేడికి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.